మహాదేవి దగ్గరుండే శంఖమే కదా నేనిచ్చింది. అది నకిలీ ఎలా అయింది? వాడిని కలిసి తన్నులు తిన్నది నేను. శని కొంచెం నాకు అనుకూలంగా ఉంటే బాగుండేది. శంఖం శంఖం శంఖం, నకిలీ శంఖం కేశవనాథ్ దగ్గరుంటే అసలైన శంఖం ఎక్కడుంది? ఎక్కడుంటుంది? కేశవనాథ్ ఎలాంటి వాడో మీకు తెలుసు. ఇప్పుడు వాడికి నీ మీద కోపం వచ్చుంటుందేమో. వస్తే రానివు పార్వతి, నాకు నా కూతురే ముఖ్యం. సురేంద్ర ఎలాంటివాడు, కేశవనాథ్ ఎలాంటివాడు అనేది నాకు ముఖ్యం కాదు. మహాదేవి, నువ్వు ఇలాంటివేవీ ఆలోచించకు. బాగా చదువుకోమ్మా, డాక్టర్ అవ్వాలి. రేపు శుక్రవారం నా ఫ్రెండ్ వైష్ణవి పెళ్ళుంది. అయితే దానికేం వెళ్ళరా, కానీ దేవస్థానం వైపు మాత్రం వెళ్ళకు. విజయవాడలో పెళ్లి నాన్న. నేను తనకి మాట ఇచ్చాను, మా అమ్మ నాన్నలు కూడా తీసుకొస్తాను అని. ఇది చాలా బాగుంది. నాకు ఏవేవో పనులుంటాయమ్మా, వాటిని వదిలిపెట్టి ఎలా రాను? పోన్లేండి, కూతురు ముఖ్యమని చెప్పేది మాట వరుసకే. ఇంత చిన్న విషయానికే కోపం వచ్చింది. ఇప్పుడేంటి, మీరు వస్తారా లేదా? సరే, వస్తాను. ఇప్పుడు సంతోషమేనా? ఇక వెళ్ళి చదువుకో, నేను షాప్ దాకా వెళ్ళొస్తాను. తీసుకో, ఇది మహాదేవికి. మహాదేవిక, మీరే ఇవ్వండి. ఇందులో 5,000 ఉన్నాయి. ఇది ఇవ్వడానికి వచ్చినందుకే సదాశివ మామయ్య చెంప పగలు కొట్టాడు. ఈ 5,000 ఎందుకు ఇస్తున్నారు? మహాదేవి ఒక నెల మా డిపోలో పనిచేసింది కదా, దాని జీతమే ఈ డబ్బులు. తన జీతం తీసుకునే లేదు, అందుకే ఇబ్బందులు పడింది. అవేంటో నాకు మాత్రమే తెలుసు. మీది చాలా మంచి మనసు. మహాదేవికి అర్థం కావట్లేదే. ఏడుస్తున్నారా? ఎందుకు ఏడవటం? చాలా బాధగా ఉందిరా. మహాదేవి నాకు కావాలి, అయితే తనకు నా ప్రేమ అర్థం కావడం లేదు. నిర్లక్ష్యం చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. చావాలని అనుకోకండి, అంతా సర్దుకుంటుంది. అవును, మహాదేవి నాన్న దృష్టిలో నేను ఒక విలన్. సర్దుకునేది నేను చచ్చాకే. డాక్టర్ ఆనందరావు గారని పోయిన కళ్ళని తెప్పించడంలో చాలా ఫేమస్. అప్పుడప్పుడు ఫారెన్ కూడా వెళ్తుంటారు. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరకడంలో కొంచెం ఆలస్యమైంది. ఇంతకీ అపాయింట్మెంట్ దొరికిందా లేదా? దొరికింది. నేను ఫెయిల్యూర్ కానని నీకు తెలుసు కదా. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి హైదరాబాద్లోని వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి. పార్వతిని వెంట పెట్టుకుని వచ్చేసాయి. తీసుకో, ఇది ఆయన కార్డు. వచ్చే శుక్రవారమే, అర్థమైందా? డాక్టర్ ఆనందరావు అని కంటి డాక్టర్. దేశ విదేశాలకు వెళ్ళొస్తూ ఉంటారు. ఆయనంత ఫేమస్ డాక్టర్. అపాయింట్మెంట్ తీసుకొచ్చాను, మనం ఆయన్ని కలుద్దాం. అలాగా? ఎప్పుడు వెళ్తున్నాము? వచ్చే శుక్రవారమే పార్వతి. ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్ళుంది కదా నాన్న విజయవాడలో, మీరు కూడా వస్తానని చెప్పారు కదా. నీకు మీ అమ్మకి కళ్ళు రావడం ముఖ్యమా, నీ స్నేహితురాలి పెళ్లి ముఖ్యమా? అపాయింట్మెంట్ శనివారం దొరకదా? ఎవరికైనా తలనొప్పి వచ్చిందంటే సారిడాన్ వాడండి అని రాసిచ్చే డాక్టర్ కాదు అతను. అపాయింట్మెంట్ దొరకటానికే 6 నెలలు పడుతుంది పార్వతి. నాన్న, శనివారం అవుతుందేమోనని అడిగి చూస్తారా? చూడు మహాదేవి, నువ్వు వెళ్లాల్సిందే అనుకుంటే సదానందుని వెంట తీసుకునేళ్ళు. నేను పార్వతి మాత్రం రాము, అంతే. కళ్ళు రావాలని నేను గింజుకుంటుంటే 10 నిమిషాల్లో పూర్తయ్యే పెళ్లికి వెళ్లాలంటున్నావు. పార్వతి, శుక్రవారం నువ్వు నేను హైదరాబాద్లో ఉండే కంటి డాక్టర్ దగ్గరికి వెళుతున్నావు, అంతే. అయ్యా, మీకో విషయం చెప్పాల్సి ఉంది. చెప్తే ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఏంటది? చిన్నయ్య గారు మహాదేవికి 5,000 రూపాయలు జీతం ఇవ్వాలని వెళ్లారా? ఆ సదాశివయ్య ఏమో చిన్నయ్య గారిని చెంప మీద కొట్టారు. నా కొడుకుని కొట్టాక వాడి భార్య కుంకుమ పెట్టుకుని పూలు పెట్టుకుని హాయిగా సంసారం చెయ్యకూడదు. అయ్యా, తొందరపడకండి. అవమానం జరిగింది. అవమానం చేసిన వాడు హాయిగా ఉన్నాడు. కాటికి దారి చూపించాలి వాడికి. కార్తీరా! అమ్మా, నీ క్షేత్రానికి అమ్మ నాన్నల్ని తీసుకురావాలని సాధ్యమైనంత వరకు ప్రయత్నించాను. కానీ నాన్న అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నారు. వాళ్ళు రేపు వెళ్లేలా చూడు. ఈ రోజు మేము క్షేత్రానికి వచ్చేలా చూడమ్మా.